ఆ పాలమూరు రంగారెడ్డి అక్టోబర్ నవంబర్ మాసంలో దాని చిట్ట చివరి 30వ మోటార్ ప్రారంభానికి ఆయన పూనుకున్నారు. 30వ మోటార్ ప్రారంభానికి పూనుకొని నేను మొత్తం దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి 12.5 లక్షల ఎకరాలకు నేను నీళ్లు ఇస్తున్నా అని చెప్పేసి తెలంగాణ మొత్తం, ముఖ్యంగా హైదరాబాద్, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఒక భయంకరమైనటువంటి హాలీవుడ్ లెవెల్ ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఇప్పటికీ నా కళ్ళల్లో స్పష్టంగా కనబడతా ఉంది. 12 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చేసాం అని చెప్పేసి హైదరాబాద్ నిండా ఫ్లెక్సీలు, పాలమూరు మొత్తం ఉమ్మడి పాలమూరు, వరంగల్, మన దక్షిణ తెలంగాణలో కూడా ఫ్లెక్సీలు పెట్టినటువంటి క్రమం కనబడుతూ ఉంది. ఈ విధంగా మనం కనుక చూస్తే అంటే జనాన్ని వంచడంలో కానీ, జనాన్ని మొత్తం మాయ చేయడంలో ఆ కేసీఆర్ ప్రభుత్వం అంత ప్రపంచ స్థాయి ప్రతిభ బహుశా ఎవరు కనబరచలేదు. ఈరోజు మేము తప్పు చేశాం, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేశామని చెప్పేసి కూతురే సాక్ష్యం ఇస్తుంది, సొంత కూతురు. ఈ విధంగా మొత్తం భారతదేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, ఒక పక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రణాళికా సంఘం నివేదికల ప్రకారం మొట్టమొదటి అత్యంత వెనుకబడ్డ జిల్లాలు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లాల యొక్క జల వివక్షతని పరిష్కరించడానికి, అసమానతలను పరిష్కరించడానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కానీ ఏమాత్రం ప్రణాళికలో తావులేదు. ఒక పక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం గతంలో కొనసాగితే ఈరోజు నల్గొండ జిల్లా మంత్రుల ఆధిపత్యం బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే భారీ స్థాయిలో ఒక అమెరికన్ సామ్రాజ్యవాదుల లెవెల్లో కొనసాగుతూ ఉంది. ఉన్న నిధులన్నీ అడ్డే పోతాయి, మిగతా జిల్లాలకి నామమాత్రంగా ఉంటాయి. ఒక తెలంగాణకు మొత్తానికి సంబంధించినటువంటి సాగునీటి పారుదల విధానం ఉందా అని చెప్పేసి మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 ఏళ్లుగా ప్రశ్నించాం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, సాగునీటి శాఖను చూస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మేము కాంగ్రెస్ పెద్దల్ని రాహుల్ గాంధీని తెలంగాణ ఏ ఉద్దేశంతో సాధించబడింది, మీరేం చేస్తున్నారు, 2 రాష్ట్రాలు, ముఖ్యమైన రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ పక్కన పెడితే కర్ణాటక, తెలంగాణ, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ని, రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించాల్సిన రోజు వస్తున్నది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ, లేతే ఇక్కడే చంద్రకుమార్ గారు ఉన్నారు. చంద్రకుమార్ గారు ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటారు. వీళ్ళ నాన్న స్వాతంత్ర సంగ్రామంలో పోరాడారు. అనేక మంది విద్యార్థులకు ఆదర్శవంతమైనటువంటి విద్యను గడిపారు. వీళ్ళ నాన్నగారు సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో కూడా పనిచేశారు. ఒక అత్యంత ఆదర్శవంతమైనటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి చంద్రకుమార్ గారు తన జీవితాంతం చివరికి వృద్ధాప్యంలో కూడా ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు. ఆయనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి, కోదండరాందు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి రాఘవాచారి గారు, హరగోపాల్ గారు, అనేక మంది ప్రముఖులు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాకు కూడా దుర్మార్గమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఈ రేవంత్ రెడ్డి ఈరోజు రేపు చర్చించబోయేటటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాలమూరుకు సంబంధించిన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన, లేకపోతే కరువు ప్రాంతాలైనటువంటి మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఎత్తిపోతలే కాకుండా సుస్థిరమైనటువంటి జల విధానానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పేసి రేపటి జల విధానంలో కేసీఆర్తో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చుట్టూ గోదావరి 290 కిలోమీటర్లు ప్రవహిస్తుంది, పెనుగంగ 160 కిలోమీటర్లు, వార్దా నది 70 కిలోమీటర్లు, ప్రాణహిత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అనుకుని 113 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇవి మొత్తం నదులు, ఈ 5 నదులు కూడా, వార్దా నది 70 కిలోమీటర్లు, ఈ 5 నదులు కూడా 600 కిలోమీటర్ల పైన, 630 కిలోమీటర్ల పైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జిల్లా చుట్టూ ప్రవహించి ఒక 3,500 టీఎంసీల నీళ్లు
అక్కడి నుంచి సముద్రంలో కలుస్తాయి.